రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుని నిర్వహించిన 72వ మిస్ వరల్డ్ పోటీలు సూపర్ హిట్ అయ్యాయి. కంటెస్టెంట్లు, నిర్వాహకులకు అద్భుతమైన స్వాగతం పలకటం మొదలు ఔరా అనిపించే విడిది ఏర్పాట్లు చేయటం, కంటెస్టెంట్లను తెలంగాణలో పలు పర్యాటక ప్రాంతాలకు, సంస్కృతిలో భాగమైన ప్రాంతాల సందర్శన తీసుకెళ్లడం వరకు అన్ని ఆకట్టుకునేలా సాగాయి. థాయిలాండ్ బ్యూటీ ఓపల్ సుచాత విజేతగా నిలిచిన ఈ పోటీలతో తెలంగాణ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. తెలంగాణ జరూర్ అన్న నినాదంతో వీలైనంత వరకు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక చేసింది రేవంత్ సర్కార్. 108 కంటెస్టెంట్లను తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు, తెలంగాణ సంస్కృతిలో ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లింది. వరంగల్ 1000 స్తంభాల గుడి, కాకతీయుల కాలం నాటి చారిత్రక ప్రదేశాలు, రామప్ప టెంపుల్, యాదగిరిగుట్ట, చేనేత గ్రామం పోచంపల్లి, పిల్లలమరి, హైదరాబాద్లోని చార్మినార్, లార్డ్ బజార్ షాపింగ్, చవోహల్లా ప్యాలెస్, శిల్పారామం, రామోజీ ఫిల్మ్ సిటీ, విక్టోరియా హౌస్, నాగార్జున సాగర్, బుద్ధవనం ఇలా పలు ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లింది. పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా టూరిజం ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ తయారయ్యే వస్తువులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. భద్రతకు సంబంధించిన భరోసా ఇవ్వటం కూడా మరో లక్ష్యం. అందుకే పరిపాలన, భద్రతకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెక్రటేరియట్లకు కూడా తీసుకెళ్లింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పెట్టుబడులను ఆకర్షించాలంటే నగరాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వసతులు, భద్రత ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటన్నిటినీ సొంతం చేసుకున్న హైదరాబాద్ కి ఒక ప్రత్యేక నగరంగా ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం కల్పించడం కూడా ఇందులో భాగమే. పెట్టుబడులను ఆకర్షిస్తే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం ద్వారా మాక్సిమం తెలంగాణను ప్రమోట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇదంతా ఒక ఎత్తైతే మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో నిర్వహించే అంశంపై మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉంది బీఆర్ఎస్. ఈ పోటీల నిర్వహణకు ప్రభుత్వం 2 కోట్లు మాత్రమే భరిస్తుండగా బీఆర్ఎస్ మాత్రం 200 కోట్లుగా తప్పుడు ప్రచారం చేసే యత్నం చేసింది. అంతేకాకుండా పెహల్గాం ఘటన జరిగితే మిస్ వరల్డ్ పోటీలేంటని ప్రశ్నించింది. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగే పరిస్థితి ఉంటే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించటేంటని విమర్శించింది. వాస్తవానికి ఆ సమయంలో ఇతర విభాగాల్లోని అధికారులకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను అప్పజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమీక్షల్లోనే ఉన్నారు. కేంద్రానికి అండగా నిలిచారు. భారత్ పాక్ కాల్పుల విరమణ ప్రకటించిన తరువాతే సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలకు వచ్చారు. ఆ తరువాత వర్షాలొచ్చినా, ప్రమాదాలు చోటు చేసుకున్నా అన్నింటినీ మిస్ వరల్డ్ పోటీలతో ముడిపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేసే యత్నం చేసింది. ఆ విమర్శలకు మిస్ వరల్డ్ పోటీలను సూపర్ హిట్ చేయడం ద్వారానే సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణకు, హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచిందని చెప్పవచ్చు.